హాయ్ అండి. వెల్కమ్ టు మధులహరి క్రియేషన్స్ ఇన్ తెలుగు. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే ఇంకా ఎవరైనా నా ఛానల్ని చూస్తూ నా వీడియోస్కి చూస్తున్నవారు తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చాలామంది చూస్తున్నారండి. మీకు ఈ వీడియోస్ యూజ్ఫుల్గా ఉంటే కంపల్సరీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోస్కి లైక్ చేయండి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నేను ఈరోజు ఒక హెయిర్ ప్యాక్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇది ఏం హెయిర్ ప్యాక్ అంటే ఏమి ఇంగ్రీడియంట్స్ యూస్ చేసి నేను హెయిర్ ప్యాక్ ప్రిపేర్ చేశానో ఇక్కడ స్క్రీన్ మీద మీకు చూపిస్తున్నాను. అందరూ చూడండి, చూసి తప్పకుండా ట్రై చేయండి. ఇది మన హెయిర్ చాలా డ్యామేజ్ అయిపోయినప్పుడు, అలాగే స్ప్లిటెన్స్ ఎక్కువగా ఉన్నప్పుడు బాగా యూజ్ అవుతుందండి. నేను హాలిడేస్లో ఎటువంటి హెయిర్ ప్యాక్స్ కానీ ఆయిల్ కానీ అప్లై చేయకపోవడం వల్ల నా హెయిర్ చాలా డ్యామేజ్ అయిపోయింది. అందుకే ఈరోజు నేను ఈ హెయిర్ ప్యాక్ అన్నది యూజ్ చేయాలనుకుంటున్నాను. అలోవెరా జెల్లో కానీ అలాగే మందారమాకులో కానీ ఎక్కువగా జెల్ కంటెంట్ అన్నది ఎక్కువగా ఉంటుందండి. అట్లాగే ఔషధ గుణాలు కూడా ఎక్కువగా ఉంటాయి. అందుకే నేను ఈ 3 యూస్ చేసి నా హెయిర్ అన్నది మళ్ళీ మంచిగా స్మూత్గా సిల్కీగా తయారు చేసుకోవాలని అనుకుంటున్నాను. ఇది మీకు కూడా యూజ్ అవుతుందని నేను ఇది మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. మనకి ఈ మందారంలో ఎటువంటి యూజెస్ ఉంటాయి అన్నది మీతో కొన్ని విషయాలు చెప్దాం అనుకుంటున్నాను. మందారంలో ఎక్కువగా విటమిన్ సి అన్నది ఉంటుందండి. ఈ విటమిన్ సి ఉండడం వల్ల మన హెయిర్ తొందరగా గ్రోత్ అవ్వడానికి కానీ అట్లాగే బ్లడ్ సర్క్యులేషన్ అన్నది జరగడానికి బాగా ఉపయోగపడుతుందండి. అలాగే ఈ మందారం ఆకుల్లో అమైనో ఆమ్లాలు ఎక్కువగా ఉంటాయండి. ఇవి కూడా మన స్కాల్ప్ మీద ఉన్న రంధ్రాలని ఓపెన్ చేసి రక్త ప్రసరణ ఎక్కువగా మంచిగా జరగడానికి ఉపయోగపడతాయండి. డ్రైగా ఉన్న హెయిర్ అట్లాగే స్కాల్ఫ్ డ్రై అవ్వకుండా ఇవి చూస్తుంది. ఎందుకంటే ఈ మందారంలో చాలా ఔషధ గుణాలు ఎక్కువగా ఉంటాయి. అట్లాగే అలోవెరాలో కూడా యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఎక్కువగా ఉండడం వల్ల మన హెయిర్ కానీ స్కాల్ఫ్ కానీ డ్రై అవ్వకుండా చూస్తుందండి. పెరుగులో కూడా చాలా విటమిన్స్ ఎక్కువగా ఉంటాయి. అట్లాగే అది కూడా బ్యాక్టీరియల్ ఫంగస్ ఎక్కువగా ఉండడం వల్ల మన స్కాల్ఫ్ మీద ఉన్న చుండ్రుని అవి రిమూవ్ చేస్తుందండి. ఈ 3 కలిపి మనము ఇప్పుడు హెయిర్ ప్యాక్ అన్నది ప్రిపేర్ చేసుకోవాలి. ఫస్ట్ ఆకులు మిక్సీ పట్టుకోవాలండి మెత్తగా. ఆ తర్వాత అలోవెరా జెల్ యాడ్ చేసుకోవాలి. ఈ 2 మంచిగా బ్లెండ్ అయిన తర్వాత ఈ పెరుగు అన్నది యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను పెరుగు యాడ్ చేస్తున్నానండి. ఈ 3 మంచిగా మిక్సీ మెత్తగా పట్టుకోవాలండి. ఇది ఒక జెల్ కంటెంట్లో వస్తుంది మిక్సీ పట్టుకున్న తర్వాత. ఈ జెల్ని మనము స్ప్రే బాటిల్లో కానీ లేదంటే కాటన్ సహాయంతో కానీ మన హెయిర్కి అప్లై చేసుకోవాలి. ఫస్ట్ అంటే స్కాల్ఫ్ దగ్గర నుంచి హెయిర్ వరకు ఇది ఈజీగా అప్లై చేసుకోవచ్చండి. ఫస్ట్ అయితే కాటన్ సహాయంతో నేను స్కాల్ఫ్కి అప్లై చేస్తున్నాను చూడండి. ఇది యూస్ చేయడం వల్ల చాలా బాగా మన హెయిర్ గ్రోత్ అవుతుంది. అట్లాగే డ్రైనెస్ అన్నది ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రైనెస్ అన్నది పోతుందండి. ఎందుకంటే నేను దాదాపుగా 3 మంత్స్ నుంచి ఆయిల్ కానీ లేదంటే హెయిర్ ప్యాక్స్ కానీ ఏమీ యూస్ చేయలేదండి. నేను ఎక్కువగా జర్నీ చేయడం వల్ల చేయలేకపోయాను. అంటే నా సర్టిఫికేట్స్ కోసం ఎక్కువగా కాలేజ్కి వెళ్ళడం ఇవన్నీ రావడం వల్ల నేను ఏదో 1-2 సార్లు ఆయిల్ అప్లై చేశాను కానీ ఎక్కువ సార్లు డ్రై హెయిర్ తోటే ఉన్నాను. అందుకే ఇంకా డ్యామేజ్ అయిపోయిందండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా నా హెయిర్ ఎంత సన్నగా అయిపోయిందో. చాలా రాలిపోతుంది కూడా. ఎందుకంటే ఎండల్లో ఎక్కువగా తిరిగినప్పుడు హెయిర్ కంపల్సరీ డ్యామేజ్ అవుతుంది. మన హెయిర్కి కంపల్సరీ ఆయిల్ అన్నది అప్లై చేసినప్పుడు ఎండ నుంచి కానీ లేదంటే డ్రై అవ్వకుండా కూడా ఆయిల్ అన్నది మన హెయిర్ని కాపాడుతుంది. కానీ మనం బయటికి వెళ్ళినప్పుడు ఆయిల్ అప్లై చేసుకుని వెళ్తే తప్పకుండా డస్ట్ అన్నది అబ్జర్వ్ చేసుకుంటుందండి ఆయిల్ ఉన్న హెయిర్. అందుకే నేను డ్రై హెయిర్ తోటే వెళ్ళిపోయేదాన్ని. అంటే తలస్నానం చేసిన హెయిర్ తోటే వెళ్ళేదాన్ని. ఇవి వెళ్ళడం వల్ల ఎండలకి బాగా డ్యామేజ్ అన్నది ఎక్కువగా అయిపోయిందండి. నేను ఫస్ట్ ఈ ప్యాక్ని స్కాల్ఫ్ మీద బాగా అప్లై చేశాను. తర్వాత ఇంకా ఉన్నదని హెయిర్ అంతా అప్లై చేస్తున్నానండి. ఎందుకంటే ఫస్ట్ స్ప్లిటెన్స్ ఎక్కువ ఉన్నాయనే కదా మనం ఈ హెయిర్ ప్యాక్ యూస్ చేస్తున్నాము. అందుకే హెయిర్ చివరి వరకు కూడా ఇది అప్లై చేయాలి. అప్లై చేసిన తర్వాత తప్పకుండా మసాజ్ అన్నది చేసుకోవాలండి. స్కాల్ఫ్ దగ్గర చేసుకోవాలి. అట్లాగే ఈ హెయిర్ కూడా మసాజ్ అన్నది తప్పకుండా
చేసుకోవాలి. చేసుకున్నప్పుడే ఇది హెయిర్ అబ్జర్వ్ చేసుకుంటుంది ఈ ప్యాక్ని. ఈ జెల్ అంతా మన హెయిర్ అబ్జర్వ్ చేసుకుని తొందరగా రిలీఫ్ అవ్వడానికి యూజెస్ ఉంటుంది. ఫస్ట్ నాది అంటే స్కాల్ఫ్ మీద హెయిర్ అన్నది మంచిగానే ఉన్నదండి. అంటే కుదుళ్ళ నుంచి హెయిర్ అన్నది ఫాల్ అవ్వట్లేదు. ఎక్కడైతే స్ప్లిట్ ఎండ్స్ ఉన్నాయో అక్కడ బాగా హెయిర్ ఫాల్ అన్నది జరుగుతుందండి. ఎందుకంటే మనం కోంబింగ్ చేసినప్పుడు చిక్కులు ఉండడం వల్ల ఎక్కడికైతే హెయిర్ చిట్లిపోయి ఉన్నదో అక్కడి నుంచి హెయిర్ కట్ అయిపోయి రాలిపోతుందండి. అందుకే కంపల్సరీ ఆయిల్ అన్నది ఇంపార్టెంట్గా మనం ప్రతి ఒక్కరము హెయిర్కి అప్లై చేయాలి. ఎక్కువగా ఆయిల్ అప్లై చేయడం వల్లే హెయిర్ చాలా గ్రోత్ అవుతుంది, అలాగే హెల్తీగా కూడా ఉంటుంది. ఎందుకంటే అది ఒక ప్రొటెక్షన్ లాగా హెయిర్కి ఆయిల్ యూజ్ అవుతుంది. తప్పకుండా మీరు బయటికి వెళ్ళిన టైంలో కాకుండా ఇంటికాడ ఉన్నప్పుడు కంపల్సరీ ఆయిల్ అప్లై చేసుకోండి. నేను ఈ హెయిర్ ప్యాక్ అప్లై చేసిన తర్వాత 30 మినిట్స్ ఉన్నానండి. ఆ తర్వాత నేను చన్నీళ్ళతో తలస్నానం చేశాను. ఆ తర్వాత ఎట్లా ఉందో చూడండి. ఎంత స్మూత్గా సిల్కీగా మీకు కనిపిస్తుందని అనుకుంటున్నాను. కానీ నా హెయిర్ చివరన బాగా రాలిపోయిందండి. ఎంత సన్నగా కనిపిస్తుందో చూడండి. తప్పకుండా ఇది హెయిర్ ప్యాక్ యూస్ చేయడానికి ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అందరూ ఈ హెయిర్ ప్యాక్ యూస్ చేయడానికి ట్రై చేయండి. ఇది చాలా బాగా వర్క్ అవుతుంది. ఎందుకంటే మందారమాకు అన్నది అందరి ఇళ్ళల్లో ఉంటుంది కాబట్టి 100% ట్రై చేయొచ్చు. తప్పకుండా ట్రై చేసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి.